రాము కొంచెం జరుపు. Bartram sir. Yo, go right side. రాము కొంచెం సైడ్ కలిపి గౌరవనీయులు పెద్దలు శాసనసభ మాజీ అధిపతి మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మహేశ్వరం శాసనసభ్యురాలు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ అలీ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు కాలే యాదయ్య గారు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు మహేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు, ముందుకురండి స్వామిగౌడ్ గారు, గౌరవ శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు స్వామిగౌడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న భారత రాష్ట్ర సమితి నాయకులందరికీ పేరు పేరున, ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా చేవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వారందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు పండుగ రోజు కూడా వచ్చినందుకు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం.